Let's see the word of God, dear friends. దేవుని వాక్యం చూసుకుందాం ప్రియులరా. Let us turn to Psalm 97 and verse 5. కీర్తన 97 5వ వచనం చదువుకుందాం. The mountains melt like wax before the Lord of all the earth. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరుగుచున్నవి. Hallelujah. So here the psalmist says, in God's presence, even before God, before the Lord, mountains melt like wax. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనము వలె కరిగిపోతాయంట. ప్రేయర్, there is so much power in God's presence. దేవుని సన్నిధిలో, దేవునిలో ఎంతో శక్తి ఉన్నది. ప్రేయర్, no? So we cannot say this much power. ఇంత పవర్ ఉన్నది అని మనము లెక్కించలేము ప్రేయర్. సో we cannot tell with our words. మన మాటలలో చెప్పలేనంతటువంటి శక్తి దేవునిలో ఉన్నది, దేవుని సన్నిధిలో ఉన్నది. If we see here Exodus 19th chapter, నిర్గమకాండము 19వ అధ్యాయము, if we read 18th verse, 18వ వచనం, Exodus 19:18. Mount Sinai was wrapped in smoke because the Lord had descended on it in fire. The smoke of it went up like the smoke of a kiln, and the whole mountain trembled greatly. యెహోవా అగ్నితో సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినందున అదంతయు ధూమమయమయుండెను. దాని ధూమము కొలిమి ధూమము వలె లేచెను. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. Hallelujah. See, dear friend, when God came down on Mount Sinai, మరి సీనాయి పర్వతం మీదకి యెహోవా దిగి వచ్చినప్పుడు, no? So Bible says the whole mountain was wrapped in smoke. పర్వతం అంతా కూడా ధూమముతో, పొగతో నిండిపోయిందంట. ప్రేయర్, not only that, no, the smoke of it went up like the smoke of a kiln. దాని యొక్క ధూమము కొలిమి ధూమము వలె లేచినంట. Then we see here, and the whole mountain trembled greatly. పర్వతమంతయు మిక్కిలి కంపించెను. Quake, like when earthquake comes, how earth trembles and quakes. ఒక భూకంపం వచ్చినప్పుడు భూమి ఎలాగూ అదిరిపోతుందో అలాగే దేవుడు యెహోవా సీనాయి పర్వతం మీదకి దిగి వచ్చినప్పుడు ఆ కొండ అంతా కూడా కదిలిపోయిందంట. ప్రేయర్, అది కంపించిపోయిందంట. భూకంపం వచ్చినంత విధముగా అది కంపించిపోయిందంటే it was not able to bear the power of God. అది ఆ పర్వతము దేవుని యొక్క సన్నిధిని అది తట్టుకోలేకపోయింది. ప్రేయర్, you see, dear friends, such a great mighty God, the creator, almighty God, the one who created the whole universe. సర్వోన్నతుడైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వ సృష్టిని సృష్టించిన దేవుడు, no? So when you invite him into your heart,
ఆయన్ని నీ హృదయంలోనికి నీవు ఆహ్వానించినప్పుడు, నో, వెన్ యూ హంబుల్ రిపెంట్ ఫర్ యువర్ సిన్స్, నువ్వు తగ్గించుకుని నీ పాపముల కొరకు నువ్వు పశ్చాత్తాపడినప్పుడు, బైబిల్ సేస్ హి కమ్స్ ఇంటు యువర్ హార్ట్, ఆయన నీ హృదయంలోనికి వస్తాడు ప్రేలరా, అండ్ హి డ్వెల్స్ ఇన్ యువర్ హార్ట్, నీ హృదయంలో ఆయన నివాసం ఏర్పాటు చేసుకుంటాడు. Hallelujah. What a great thing, dear friend. Such a great God who created the whole universe coming and dwelling in you. సృష్టికర్త ఈ లోకమంతటిని సృష్టించిన దేవుడు నీలోనికి వచ్చి నీలో నివాసం చేస్తున్నప్పుడు అది ఎంత గొప్ప విషయం ప్రియులారా. ఈవెన్ టుడే those who born again, they are not aware that Almighty God is dwelling in them. తిరిగి పుట్టినామని చెప్పుకుంటున్న అనేక మంది ఈ దినమున మరి సర్వోన్నతుడైన సర్వశక్తివంతుడైన దేవుడు వారిలో ఉంటున్నాడు, వారిలో నివాసం ఉంటున్నాడు అని గ్రహింపు లేకుండా జీవిస్తూ ఉన్నారు ప్రేలరా. సో దే ఆర్ స్పిరిచువల్లీ బ్లైండెడ్, వారు ఆత్మీయంగా గుడ్డి వాళ్ళుగా ఉంటున్నారు. దే ఆర్ నాట్ అవేర్ దట్ ఆల్మైటీ గాడ్ ఈజ్ ఇన్ దెమ్. సర్వశక్తిమంతుడైన దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు వారిలో ఉన్నాడు అని వారు మరి ఆ యొక్క గ్రహింపు లేకుండా ఉంటూ ఉన్నారు. ఆల్వేస్ దే ఆర్ మైండ్ఫుల్ ఆఫ్ ఎర్త్లీ థింగ్స్ అండ్ ఆల్వేస్ దే కీప్ దేర్ మైండ్ ఆన్ దేర్ ప్రాబ్లమ్స్. వాళ్ళు ఎప్పుడు ఈ భూలోక సంబంధమైన విషయాలని ఆలోచిస్తూ ఎప్పుడు వాళ్ళ కష్టాల గురించి, వాళ్ళ బాధల గురించి, వాళ్ళ రోగాల గురించి ఆలోచిస్తూ చింతిస్తూ ఉంటున్నారు. కానీ దే ఆర్ నాట్ ఏబుల్ టు మెడిటేట్ ఆన్ ద వర్డ్, దే ఆర్ నాట్ ఏబుల్ టు రెస్ట్ ఆన్ గాడ్ హూ ఈస్ లివింగ్ ఇన్ దెమ్. వారిలో నివసిస్తున్నటువంటి ఆ దేవాది దేవుని మీద ఆనుకోవడం లేదు, ఆ దేవాది దేవుని మీద వాళ్ళ యొక్క ధ్యానము కూడా పెట్టడం లేదు ప్రేలరా. But dear friend, when we see in the New Testament, మనం నూతన నిబంధనలో మనం చూసినప్పుడు in Mark 5th chapter, God recorded so many miracles. మార్కు సువార్త 5వ అధ్యాయములో దేవుడు మరి అనేకమైనటువంటి అద్భుతాలను మరి రాయించినాడు ప్రేలర్. Here we see in Mark 5th chapter and we read from verse 6. మార్కు సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. And when he saw Jesus from afar, he ran and fell down before him, and crying out with a loud voice, he said, "What have you to do with me, Jesus, Son of the Man, high God? I adjure you by God, do not torment me." వాడు దూరము నుండి యేసును చూసి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారము చేసి, యేసు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. For he was saying to him, "Come out of the man, you unclean spirit." ఎందుకనగా ఆయన అపవిత్రాత్మ ఈ మనిషిని విడిచి పొమ్మని వానితో చెప్పెను. See dear friend, here Jesus went to the country called Gerasene. ఈ యొక్క గెరాసీనుల దేశమునకు యేసు ప్రభు వచ్చినాడు ప్రేయర్. And when Jesus got down from the boat, ఆయన దోణి దిగి మరి రాగానే one man came to meet him. He was possessed by unclean spirit. అపవిత్రాత్మ పట్టినవాడు ఒకడు వచ్చి ఆయనకు ఎదురు పడ్డాడంట ప్రేయర్. You see dear friend, when that man came to meet Jesus, ఆ అపవిత్రాత్మ పట్టినటువంటి వ్యక్తి యేసు ప్రభువుకి దగ్గరకు రాగానే the evil spirit started living in him, started screaming. అపవిత్రాత్మలు పట్టినటువంటి ఆ వ్యక్తిలో ఉన్న దెయ్యములు ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క సన్నిధిని చూసినాయో ఆ శక్తికి తట్టుకోలేక, పవర్కి తట్టుకోలేక వాటికి అది ఒక అగ్నిలో కాలుతున్నట్టుగా వాటికి అనిపించి అవి కేకలు వేయడం ప్రారంభించినాయి ప్రేయర్.
See, dear friend, today many people are living with evil spirits, with unclean spirits. ఈదిన అనేక మంది దెయ్యముల చేత అపవిత్రాత్మలతో దెయ్యములతో నివసిస్తూ ఉన్నారు. అనేకమైన అపవిత్రాత్మలు దెయ్యములు మనుషులు నివాసం ఉంటూ ఉన్నాయి ప్రియులారా. Because they are not aware that they are full of these evil spirits. వాళ్ళలో ఇలాంటి దురాత్మలు ఉన్నాయని కూడా వాళ్ళకి గ్రహింపు కాకుండా ఉంటూ ఉన్నారు ప్రియులారా. Only when they come to కాంటాక్ట్ విత్ జీసస్, యేసు ప్రభువుకు దగ్గరకు వచ్చినప్పుడే వాళ్ళలో ఉన్నటువంటి ఆ దురాత్మలు, those spirits, those evil spirits, unclean spirits, ఆ దురాత్మలు, దుష్టాత్మలు, చెడ్డాత్మలు, అపవిత్రాత్మలు, they can't bear his presence. ఆయన సన్నిధిని అవి భరించలేవు కాబట్టి they will scream and try to come out. అవి అరుస్తాయి, అక్కడి నుంచి అవి పారిపోవడానికి ప్రయత్నిస్తాయి ప్రియులారా. Even today, the Jesus is living in us. యేసు ప్రభు మనలో నివసిస్తూ ఉన్నాడు. Even then, there are chances that evil spirits also can live in us. యేసు ప్రభు మనలో ఉన్నప్పటికీ అపవిత్ర ఆత్మలు కూడా మనలో ఉండడానికి ఎంతో అవకాశం ఉన్నది ప్రియులారా. If you are not aware that Jesus is living in you, యేసు ప్రభు నీలో ఉన్నాడు అనే ఆ గ్రహింపు నీలో లేకపోతే, no, you will become a victim to the demons. నీవు దెయ్యములకు ఒక విక్టిమ్గా అయిపోతావు ప్రియులారా. So this man, when he came into the contact with Jesus, యేసు ప్రభుతో మరి వ్యక్తి యేసు ప్రభుకు దగ్గరకు వచ్చినప్పుడు, then only those evil spirits who are living in him started screaming, started shaking him, started coming out. అతనిలో ఉన్నటువంటి ఆ దయ్యములు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాయి, అరుస్తూ ఉన్నాయి, ఏడుస్తూ ఉన్నాయి, కేకలు వేస్తూ ఉన్నాయి ప్రియులారా. So but Jesus casted those evil spirits from that man. దెయ్యములను నుంచి యేసు ప్రభు ఆ వ్యక్తికి విడుదల అనుగ్రహించినాడు ప్రియులారా. హల్లెలూయా. If you are aware that Jesus is living in you 24/7, 24 గంటలు యేసు ప్రభు నీలో నివసిస్తున్నాడు అనే గ్రహింపుతో నువ్వు ఉన్నట్లయితే, those evil spirits are trying to tormenting you, trying to create fear, trying to create pain, trying to create sicknesses in you, they will run away from you, dear friend. నీలో రోగాలు పెడుతున్నా, నొప్పులు పెడుతున్నా, భయాలు పెడుతున్నటువంటి ఆ దెయ్యములు ఎప్పుడైతే యేసు ప్రభు నీతో ఉన్నాడని నువ్వు గ్రహింపుతో ఉంటావో, ఆయన మీద నువ్వు ఆనుకుంటావో, ఆయన మీద ధ్యానాన్ని పెడతావో, ఆ దెయ్యములని నిన్ను విడిచి పారిపోతాయి ప్రియులారా. హల్లెలూయా. And one more incident Jesus recorded in this chapter. ఇదే అధ్యాయంలో యేసు ప్రభు ఇంకొక సంఘటనను వ్రాయించినాడు ప్రియులారా. If you see verse 25, 25వ వచనం చదువుకుందాం. There was a woman who had a discharge of blood for 12 years. 12 ఏండ్ల నుండి రక్తస్రావ రోగం కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యముల చేత ఎన్నో తిప్పలబడి, and who had suffered much under many physicians, and had spent all that she had, and was no better, but rather grew worse. తనకు కలిగినదంతయు వ్యయము చూసుకుని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. And 27th verse, she had heard the reports about Jesus and came up behind him in the crowd and touched his garment. ఆమె యేసును గూర్చి విని, యేసు ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదును అనుకుని జనసమూహములో ఆయన వెనుక వచ్చి ఆయన వస్త్రము ముచ్చెను. And immediately the flow of blood dried up, and she felt in her body that she was healed of her disease. వెంటనే ఆమె రక్తధార కట్టిన గనుక తన శరీరములోని ఆ బాధ నివారణ అయినదని గ్రహించుకొనెను. హల్లెలూయా. See, dear friend, this woman who was suffering 12 years with issue of blood, రక్తస్రావ వ్యాధితో 12 సంవత్సరముల నుంచి ఈ స్త్రీ కష్టపడుతూ ఉన్నది ప్రియులారా.
But when she came into contact with Jesus, యేసు ప్రభు దగ్గరకు ఆమె వచ్చినప్పుడు, when she touched his garment, ఆయన వస్త్రమును ఆమె ముట్టినప్పుడు, ప్రియులారా, hallelujah, the spirit, there's the infirmity, this evil spirit is causing this blood issue of blood in her life. ఈ రక్తస్రావాన్ని కలిగించే ఒక దురాత్మ left her immediately, dear friend. The power of Jesus destroyed that evil spirit in her. యేసు ప్రభువులో ఉన్నటువంటి ఆ శక్తి, ఆమెలో ఉన్నటువంటి ఆ దురాత్మను వెళ్ళగొట్టి వేసింది, నిర్మూలము చేసింది, నాశనము చేసేసింది, ప్రియులారా. అండ్ షీ వాజ్ హీల్డ్ ఇన్స్టెంట్లీ. అక్కడికక్కడే ఆమె స్వస్థపరచబడినది, ప్రియులారా. హల్లెలూయా. సీ డియర్ ఫ్రెండ్, when she came into the contact with Jesus, యేసు ప్రభు దగ్గరకు ఆమె వచ్చినప్పుడు, యేసు ప్రభు వస్త్రమును ఆమె ముట్టుకున్నప్పుడు, immediately the power released and the power destroyed the demon power in her. ఎప్పుడైతే ఆయనలో ఉన్న శక్తి రిలీజ్ అయిందో, ఆ శక్తి, ఆ దయ్యము, ఆమెలో ఉన్నటువంటి ఆ దయ్యపు శక్తిని నిర్మూలము చేసింది. ఆమె వెంటనే అక్కడ స్వస్థపరచబడినది, ప్రేయర్. And one more incident recorded in the same chapter. Here we see in 41st verse, 41వ వచనం మనం చదువుదాం, ప్రేయర్. And here, taking her by the hand, he said to her, Talitha kumi, which means, little girl, I say to you, arise. And immediately the girl got up and began walking, for she was 12 years of age, and they were immediately overcome with amazement. ఆ చిన్నదాని చేయి పట్టి తలితా కుమి అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. ఆమె 12 సంవత్సరముల ప్రాయము గలది. వెంటనే వారు బహుగా విస్మయం పొందిరి. హల్లెలూయా. See dear friend, here Jairus' daughter died. ఇక్కడ మరి యాయిరు కుమార్తె చనిపోయింది, ప్రియులారా. So they called Jesus. యేసు ప్రభుని వాళ్ళ ఇంటికి పిలిచినారు. But when she was with life, no, they called him to pray. ఆమె ఇంకా సజీవంగా ఉన్నప్పుడే మరి ఆమె యేసు ప్రభుని పిలిచినారు ప్రార్థన చేయడానికి. But by that time Jesus reached the home. యేసు ప్రభు ఇంటికి వెళ్ళేసరికి ఆమె మరి చనిపోయింది, ప్రియులారా. So everybody preparing for her funerals, అందరూ కూడా ఆమె యొక్క ఫ్యూనరల్ సిద్ధపడుతూ ఉన్నారు. But Jesus went to her. యేసు ప్రభు ఆమె దగ్గరకు వెళ్ళి, no, he touched her. యేసు ప్రభు తన చేతితో ఆమెను ముట్టి, what he said, Talitha kumi, which means, little girl, I say to you, arise. చిన్నదానా లెమ్మని నీతో చెప్పుచున్నాను అని చెప్పుచున్నాడు. You see dear friend, when the little girl came into contact with Jesus, యేసు ప్రభు యొక్క సన్నిధిలో, యేసు ప్రభు యొక్క మరి ఆ కాంటాక్ట్ లోనికి ఎప్పుడైతే ఆ చిన్న పిల్ల వచ్చిందో, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క హస్తము ఆ చిన్న పిల్ల మీద పడిందో, ప్రియులారా, you see the spirit which made her to die, ఆమె చచ్చిపోయినట్టు చేసినటువంటి ఒక ఆత్మ, no, you see the spirit, the life which left her, ఆమెను విడిచిపోయినటువంటి ఆ జీవాత్మ came back into her. ఆమెలోనికి మరలా జీవము రావడము ప్రారంభమైంది, ప్రియులారా. హల్లెలూయా. So dear friend, here we see the supernatural power of God released when he touched her. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క హస్తము ఆ చిన్న బిడ్డ మీద పడిందో, యేసు ప్రభులో ఉన్న అసాధారణమైనటువంటి శక్తి ఆ చచ్చిపోయిన బిడ్డలోనికి వెళ్ళింది, ప్రియులారా. Then that life came into her. ఆ బిడ్డలోనికి జీవము ప్రవహించింది. She rose. ఆమె లేచింది, ప్రియులారా. హల్లెలూయా. See dear friend, these 3 incidents, no, those came into contact with Jesus. ఈ 3 సంఘటనలలో కూడా వారు యేసుతో కాంటాక్ట్ లోనికి వచ్చినప్పుడు they saw the Almighty God's power, supernatural power releasing into their bodies, releasing into their life. యేసు ప్రభు యొక్క సాధారణమైన శక్తి వారి దేహములోనికి రావడం, వాళ్ళ యొక్క జీవితాల్లోనికి రావడము వాళ్ళు చూసినారు. They were able to see the deliverance, instant deliverance.
అక్కడికక్కడే వాళ్ళు విడుదల అనేది వాళ్ళు పొందుకోగలిగినారు ప్రేలరా. సో బైబిల్ సేస్ ఇన్ హిస్ ప్రెసెన్స్ ఈవెన్ మౌంటైన్స్ మెల్ట్ లైక్ వ్యాక్స్. ఆయన సన్నిధిలో, సర్వోన్నతుని సన్నిధిలో పర్వతములు సైతము మైనము వలె కరిగిపోతాయి. టుడే ఈజ్ లివింగ్ ఇన్ us. ఇఫ్ యు ఆర్ ఎ బోర్న్ అగైన్ క్రిస్టియన్, నీవు తిరిగి పుట్టిన వ్యక్తివి అయినట్లయితే యేసు ప్రభు నీలో నివసిస్తూ ఉన్నాడు. అవేర్ ఆఫ్ హిమ్, డ్వెల్, రెస్ట్ ఆన్ హిమ్. ఆయన నీలో ఉన్నాడని గ్రహింపుతూ ఉండు, ఆయన మీద నీవు ఆనుకో. అండ్ హిస్ పవర్ రిలీజెస్ ఇంటు యువర్ హార్ట్, ఇంటు యువర్ లైఫ్, ఇంటు యువర్ బాడీ. ఆయనలో ఉన్నటువంటి అసాధారణమైన శక్తి నీ దేహంలో రిలీజ్ అవుతుంది, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి రిలీజ్ అవుతుంది. ఆల్ దోస్ డీమాన్స్ విచ్ ఆర్ ట్రైయింగ్ టు డిస్ట్రాయ్ యువర్ లైఫ్, His power will destroy. His power will destroy that power, evil power. యేసు ప్రభు యొక్క శక్తి, దయ్యం యొక్క శక్తిని నిర్మూలం చేసి, and he will cast out all those demons which are tormenting you in various ways. అనేక విధములుగా నిన్ను వేధిస్తున్నటువంటి ఆ దయ్యములను యేసు ప్రభు యొక్క శక్తి నీలో నుంచి తరిమి కొడుతున్నది ప్రియులారా. లెట్ us pray. ప్రార్థన చేసుకుందాం.